మీలో చాలామంది ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గవర్నమెంట్ జాబ్ను సాధించాలి అన్న లక్ష్యంతో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ నుంచి లేదా బ్యాంకింగ్, ఎస్ఎస్సి, యూపీఎస్సీ ఇలా ఏదైనా కావచ్చు. ముందుగా మీరు ఒక జాబ్ సాధించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, మీరు ఇన్స్పైర్ కావచ్చు, ఎవరైనా జాబ్ సాధించిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావడం, చిన్నప్పటి నుంచే కలలు కనడం, ఫలానా ఆఫీసర్ నేను కావాలి, ఫలానా ఉద్యోగం నేను సాధించాలి అనేది. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది, భరోసా ఉంటుంది అన్న ఒక ధైర్యం కావచ్చు. మొత్తానికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని నిర్ణయించుకున్నారు అంటేనే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ మన ఎడ్యుకేషన్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి చెప్పండి? మన ఎడ్యుకేషన్ అనేది ముందుగా మనం చదువుకున్న వాళ్ళము అంటే మనకు కొన్ని ఆలోచన విధానంలో మార్పు ఖచ్చితంగా ఉండాలి. సమాజం పట్ల మంచి అవగాహన ఉండాలి, జీవితం పట్ల అవగాహన ఉండాలి, పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఆ తర్వాత విశాలమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి, విశ్లేషణ మనస్తత్వం అనేది ఉండాలి. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసాన్ని మనల్ని మనం డెవలప్ చేసుకునేంత కెపాసిటీని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండవది ఏంటి? ఎడ్యుకేషన్ అంటే మనం దాన్ని మన భుక్తికి, మన జీవనోపాధికి మలచుకోవడం. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు, మీరు చదువుకున్నారు అంటేనే మీరు చదువుని మీరు ఉపయోగకరంగా మార్చుకోవాలి. అట్లా ఎంతమంది చేస్తున్నారు? చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు, చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు. అసలు కొంతమందిని చూస్తే వీళ్ళు చదువుకున్నారా అన్న డౌట్ కూడా వస్తుంటుంది. అంటే అంత ఆలోచన విధానంలో ఏమాత్రం కూడా పరిపక్వత లేనటువంటి స్టూడెంట్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే కొంతవరకు మీ ఆలోచన విధానంలో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎంతోమంది నిర్ణయించుకుంటున్నారు ఒక జాబ్ కొట్టాలి అని. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే ఆ నిర్ణయానికి ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు, సాధించేదాకా ఎంతమంది పోరాడుతున్నారు, ఎంతమంది క్విట్ అవుతున్నారు మధ్యలోనే. చాలామందిని చూడండి, మాకు చదవాలని ఉన్నా చదవలేకపోతున్నాం, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, మధ్యలోనే వదిలేస్తున్నాం. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ నుంచి. నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇదే విషయాన్ని. అయితే మీరు ముందుగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక యజ్ఞం చేయడం, ఒక తపస్సు అని గతంలో చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. అయితే అది నువ్వు ఒక ఎగ్జామ్ను సాధించాలి, నువ్వు ఒక ప్రిపరేషన్కి నువ్వు సిద్ధం అవ్వాలి అంటే ముందుగా నీ మనసుని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నీ మనసుని ఎలా ట్యూన్ చేసావు అనే విషయమే నిన్ను ఎగ్జామ్ అయిపోయేంత వరకు లేదా ఏదైనా ఒక ఉద్యోగం సాధించేంత వరకు నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ నీ మనసుకి నీకు మధ్యన చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎందుకంటే మీరే చెప్తుంటారు, మీరు చదువుతుంటే మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ మనసు వేరే ఆలోచిస్తుంది, మీరు వేరే అనుకుంటున్నారు. ఈ రెండింటికి మధ్యన కోఆర్డినేషన్ ఉండట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ 3 విషయాలకి ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఒకటి, మనం చదువుకోవాలి అని స్ట్రాంగ్గా అనుకున్నప్పుడు మనకెందుకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు మనసు డిస్ట్రాక్ట్ అవుతుంది. రెండవది, అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నాను అంటే మనం చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు రావడం, మధ్యలో వదిలేయడం, మోటివేట్ కావాలి అంటే మోటివేషన్ అనేది మనకు కంటిన్యూస్గా అంటే ప్రేరణ అనేది మధ్యలోనే బ్రేక్ కావడం అంటే డీమోటివేట్ అవుతుండడం. అంటే అంతలోనే శిఖరాన్ని అందుకున్నంత ఉత్సాహంగా మొదలు పెడతారు, మళ్ళీ అంతలోనే ఎక్కడికో వెళ్ళిపోతారు, కింద పడిపోతుంది. అంటే ఆ మోటివేషన్ అనేది, ఆ మనసు అనేది ఒకసారి ఉత్సాహం ఎగిసే కెరటంలాగా ఉంటుంది, ఒకసారి కింద పడ్డ కెరటంలాగా అయిపోతుంది. ఎందుకు ఇలా అంటే ఇక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే విషయాన్ని ఇక్కడ నేను చెప్తాను. ముందుగా మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు,
ప్రిపేర్ అవ్వాలి, పలానా ఎస్ఐ జాబ్ కొట్టాలి, పలానా బ్యాంక్ జాబ్ కొట్టాలి, లేదా నేను సివిల్స్కి సాధించాలి, టీఎస్పిఎస్సిలో గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించాలి, ఏపీపీఎస్సిలో ఇలా ఏదైనా ఉద్యోగం నోటిఫికేషన్ పడగానే అది సాధించాలి, టీచర్ కావాలి, లెక్చరర్ కావాలి, ఇలా రకరకాల అంబిషన్స్ ఉన్నాయి. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే బాగా మీ కళ్ళ ముందే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు రీసెంట్గా సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. 21 years ఏజ్లో ఒక అబ్బాయి సివిల్స్ సాధించాడు, అతి చిన్న వయసులో. వీల్ చైర్కి పరిమితమైనటువంటి పెరాలసిస్ వచ్చినటువంటి ఒక అమ్మాయి సివిల్స్ సాధించింది కష్టపడి 4వసారి. మన దగ్గర ఒక సిఐ అవమానించాడు, నేను చాలాసార్లు చెప్పాను చూసారా, అవమానాలనే ఆభరణాలుగా మార్చుకోవాలి అని. ఒక సిఐ పై అధికారి అవమానించాడు అని కృంగిపోకుండా, చాలామంది ఎదుటి వాళ్ళు అవమానిస్తే కృంగిపోతారు. చూడండి, ఇక్కడ దాన్నే ఒక ప్రేరణగా మలుచుకొని అతనికంటే హై స్థాయిలో నేను నిలబడాలి అని సివిల్స్ సాధించినటువంటి కానిస్టేబుల్ జీవితం గురించి మనం చూసాం. ఇలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ని మీరు ఒకసారి చూడండి. వాళ్ళు సాధించారు. ఇంకా చెప్పాలంటే గతంలో 10th class 7-8 సార్లు ఫెయిల్ అయ్యి ఊర్లో అందరి చేత వెలివేయబడ్డటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఒక టైం దగ్గర వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఏంటి ఇంతమంది నన్ను చూసి నాతో ఫ్రెండ్షిప్ చేస్తేనే నన్ను చూస్తేనే పారిపోతున్నారు, పలానా వాడితో తిరగకరా నువ్వు చెడిపోతావు అని వాళ్ళ పిల్లలకి నా గురించి చూసి చెప్తున్నారు. అసలు నా లైఫ్ ఏంటి, నేను ఇలా ఎందుకు మారిపోయాను, నేను మారలేనా, నా జీవితాన్ని నేను సరిదిద్దుకోలేనా, నేను సెటిల్ అవ్వలేనా, నేను ఎదగలేనా, అసలు ఒకసారి ఎదిగి చూస్తే ఎలా ఉంటుంది. ఇలా మనసుని తన అధీనంలోకి తీసుకుని తన జీవితాన్ని మార్చుకొని సివిల్స్ సాధించిన వాళ్ళు గతంలో ఉన్నారు. ఎన్నో అవయవాలు లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది, కళ్ళు లేని వాళ్ళు, ఇలా రకరకాలుగా కష్టాలు కన్నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళే ఎన్నో అద్భుతాలు సృష్టించి వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ప్రపంచమంతా వాళ్ళ వైపు ఒక్కసారి తలెత్తి చూసేలా చేసుకున్నటువంటి వాళ్ళు మీ ముందు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు చేయలేరా, సాధించలేరా? ఇలా ఒకసారి అందరి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీరు చూడండి. చూసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కూర్చోండి నెమ్మదిగా. ఇప్పుడు మీ మైండ్ని మీ అధీనంలోకి తెచ్చుకోవాలి. ఎలా? మీతో మీరు డిస్కస్ చేసుకోండి. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నానమ్మా. ఏది చెప్పినా నేను నా నిజ జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల ఆధారంగానే నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఏవో పుస్తకాలు చదివో లేకపోతే ఏదో విను నేను చెప్పను. నేను ఎలా ఫేస్ చేశాను, ఎలా సక్సెస్ అయ్యాను, నా ముందర ఎలా ఫేస్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు, ఇవే నేను తీసుకుంటాను. ఎంతసేపు కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ నా జోస్టాక్స్లో చెప్పాను. అక్కడ నేను చెప్పిన జోస్టాక్స్లో చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ రియల్గా చెప్తున్నాను. నేను ఓన్లీ 5% అక్కడ చెప్పాను. నేను 95% నేను అక్కడ చెప్పలేకపోయాను. నాకు ఆ టైం కూడా లేదు. అక్కడ కొన్ని విషయాలు బయటకు కూడా చెప్పుకోలేము. అయితే చాలాసార్లు ఇలా నన్ను వీళ్ళు ఇక్కడ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఈ కోణంలో చూస్తున్నారు అని అర్థమైన ప్రతిసారి నాలో ఇలా బ్లడ్ బాయిల్ అయ్యేది, రక్తం రగిలిపోయేది లోపల. పైకి మాత్రం నవ్వేదాన్ని. ఓకే, ఒక టైం వస్తుంది. నిజంగా ఎవరెవరైతే ఆ విధంగా ఇన్సల్టింగ్గా మాట్లాడారో వాళ్ళందరూ ఇప్పుడు నాతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ అంటే నేను ఏదో గొప్ప స్థాయిలో ఉన్నా నేను చెప్పట్లేను. ఒకసారి మాట్లాడతావా అని, టైం ఉందా అని అడిగి టైం తీసుకుని మాట్లాడే స్థాయికి వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఈ విషయం వేరే విధంగా మనుషుల్ని తక్కువ చేయాలని కూడా నేను చెప్పట్లేను. బట్ నేను ఎక్కడా కూడా అట్లా మాట్లాడిన అట్లా అవమానాలు ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను, నాలో కసి నింపుకున్నాను. ఇలా అంటే పిడికిలు బిగిసిపోయేది అన్నట్టు. ఓకే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అలా మీరు ఏం చేయాలి అంటే మనతో, అది నాకు చాలా సందర్భాలు చాలా సమస్యలకు పరిష్కారం కూడా మనతో మనం మాట్లాడుకున్నప్పుడు మనకు లభిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ ముందరే ఒక
పరీక్ష ఉంది, అగ్ని పరీక్ష ఇప్పుడు మీరు ఎదుర్కోవాలి. కాస్త మీతో మీరు మాట్లాడుకోండి, ఆ విషయాన్ని విశ్లేషించుకోవాలి, ఆ విషయాన్ని సంశ్లేషించుకొని దాని పట్ల నీ దృక్పథం, నిన్ను నువ్వు బుజ్జగించుకొని, నిన్ను నువ్వు ఓదార్చుకొని, నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునే విధంగా నీకు నువ్వు ప్రేరణ ఇచ్చుకోవాలి. ఇది 100% మనకి హెల్ప్ అవుతుంది, ఇది మనతో మనం సంభాషించుకోవడము అనేది. సో ముందుగా మీతో మీరు మాట్లాడుకొని మీరు మీ మనసుకి చెప్పండి, ఈ ఉద్యోగం నువ్వు ఎందుకు సాధించాలి అనుకుంటున్నావు. మీరు కోఆర్డినేషన్ పెంచుకోవడం అన్నట్టు మనకి మన మైండ్కి. సో ఈ ఉద్యోగం నేను సాధించి తీరాల్సిందే, ఇది లేకపోతే ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, ఈ రెండింటిని నీ మైండ్కి గట్టిగా ఎక్కించండి. జాబ్ రాకపోతే నా సిచ్యువేషన్ ఏంటి. ఇవాళ రేపట్లో చూడండి అబ్బాయిల పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి అయినా ఇప్పుడు నాలాగా ఖచ్చితంగా అమ్మాయి అన్న అబ్బాయి అన్నటువంటి తేడా లేకుండా నేను ఏదో సాధించాలి అన్న లక్ష్యం ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిల సిచ్యువేషన్ అయితే ఇంకా జాబ్ లేకపోతే పరిస్థితి, సెటిల్ అవ్వకపోతే లైఫ్లో ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా. నేను చూస్తున్నాను కదా, ఒక పిల్లనివ్వడానికి ఆస్తి అన్నా ఉండాలి, మంచి ఉద్యోగం అన్నా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఘోరంగా ప్రజెంట్ డేస్లో హైదరాబాద్లో ఇల్లుందా అన్నది చాలా అదొక అర్హతగా మారిపోయింది అబ్బాయిలకైతే లైఫ్లో. మనిషికి విలువలు లేని సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఉద్యోగం ఉందా, డబ్బు సంపాదిస్తున్నాడా, ఈ విషయంలో నేను అమ్మాయిలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, మీ ఆలోచన విధానం కూడా మారాలి. ఎంతసేపు ఒక పర్సన్ని మనీ అండ్ ఉద్యోగం ఈ రెండింటి బరిలో చూడకుండా, ఒకవేళ పెద్దలు అలా ఆలోచిస్తారు, అందులో తప్పులేదు, కానీ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా హైదరాబాద్లో ఇల్లుందా, ఈ సంబంధాలు చూసేటప్పుడు ఈ క్వశ్చన్ కంపల్సరీ అయిపోయింది ఈ మధ్యకాలంలో. హైదరాబాద్లో ఇల్లు ఎందుకు ఉండాలో మనకి అసలుకి ఆ విధంగా ఆలోచిస్తలేరు. సో అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ అంటే ఒక లైఫ్ అనేది చాలా టాస్క్గా మారింది ఇప్పుడు, లైఫ్లో సెటిల్ అవ్వడము అనేది. కాబట్టి ఇవన్నీ మీ మనసుకు మీరు చెప్పుకోవాలి, ఈ ఉద్యోగం నాకు రాకపోతే నా సిచ్యువేషన్ ఇది. అంటే నువ్వు ఉద్యోగం సంపాదించకపోతే ఎలా ఉంటుంది, సంపాదిస్తే ఎలా ఉంటుంది, రెండింటిని విశ్లేషించుకొని నీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. సెల్ఫ్ హిప్నటైజ్, ఇది సాధ్యం, 100% ఇది సాధ్యమే. నీ మనసుకి నచ్చ చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. కొద్ది రోజులు నువ్వు కష్టపడు. అందరూ అనుకున్న విధంగా కాకుండా నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే నేను ప్రోత్సహించిన వాళ్ళు ఉంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం, హేళన చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచనని తలక్రిందులు చేయడం. ఇవన్నీ కాదు, నా కోసం నాకు ఉద్యోగం కావాలి. ఇలా నీ మైండ్ని ఒక ట్యూన్ చేసుకోవాలి, దాంతో సంభాషించాలి, కన్విన్స్ చేయాలి, రెడీ చేయాలి. ఆ తర్వాత ఇది ఫస్ట్ మీరు చేయాలి. పలానా ఉద్యోగం, నేను లెక్చరర్ని కావాలి అనుకున్నాను, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్నాను, స్టూడెంట్స్కి, తద్వారా నేను సమాజానికి సేవ చేయాలి అనుకున్నాను, కాబట్టి నేను చదవాలి. నాకు ఉద్యోగం వస్తే నా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, సమాజంలో నా స్థానం బాగుంటుంది. ఇలా సెల్ఫ్గా మీరు ఎందుకు ఆ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు అనే విషయం గురించి మీతో మీరు మాట్లాడి మీ మనసుని ట్యూన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇందాక నేను చెప్పాను చూసారా, ఈ అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుందని. నీ మనసు గట్టిగా అనుకున్నాక నీ మనసు నీ చెప్పు చేతుల్లోకి వచ్చేస్తుంది, ఇంకా వేరే ఆలోచనలు రావు. ఒకవేళ వేరే ఆలోచనలు వచ్చినా కూడా కొంచెంగా నువ్వు నీ లక్ష్యం పట్ల, అంటే నువ్వు చదువుతున్నప్పుడు ఒక ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకున్నావు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని, ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం నేను సన్నద్ధమైనావు. స్టార్టింగ్లో కొంత డిస్ట్రాక్షన్స్ అవుతుంటాయి, మైండ్లో వేరే ఆలోచనలు వస్తుంటాయి, కానీ నువ్వు ఎప్పుడైతే అందులోకి పూర్తిగా దిగిపోయావో, ఆ అంశంలోకి దిగిపోయావో, నువ్వు చదవడం మొదలు పెట్టావో, సీరియస్నెస్ పెరుగుతుందో, ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. నువ్వు ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నావు, మొత్తం ప్రణాళిక చేసుకున్నావు, సిలబస్ ముందర పెట్టుకున్నావు, ప్రణాళిక చేసుకున్నావు, ఈరోజు ఇది చదవాలి, ముందు ఈ సబ్జెక్టు చదవాలి అనుకున్నావు, ఒక అధ్యాయం మొదలు పెట్టినావు, కొంచెంగా దాని మీద నువ్వు ఇంట్రెస్ట్తో చదవడం లోపలికి వెళ్ళిపోతున్నావు, ఇక డెప్త్ అయిపోతున్నావు. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా నీ మైండ్ కొంతగా నీ అధీనంలోకి వచ్చేస్తుంది. కాబట్టి మొదలు పెట్టడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి మైండ్ సెట్ తోటి నేను చెప్తున్నాను. మనం ఏదైనా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దాని మీద మనకి పట్టొచ్చి పర్ఫెక్షన్ వచ్చింది అన్న ఉత్సాహంతో ఇంకొక అంశాన్ని చాలా ఉత్సాహంగా చదువుతాము, అదేవిధంగా దాని మీద పట్టు సాధిస్తాం. కాబట్టి ఒక అంశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మొట్టమొదటి ప్రిపరేషన్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని మీద కంప్లీట్ గ్రిప్ రావడానికి ట్రై చేయండి.
అలాంటప్పుడు మీకు ఈజీగా ఉన్నటువంటి అంశమే సెలెక్ట్ చేసుకోండి. సులభంగా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ముందు చదవండి. మొత్తానికి ఆ సబ్జెక్ట్ ఒక టాపిక్ పట్ల మీకు పూర్తిగా సిలబస్ కంప్లీట్ కావాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు. అప్పుడు మీలో ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది. ఓకే, నేను చేయగలుగుతున్నాను, ఇలాగే నెక్స్ట్ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం, ఇలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేద్దాం. ఇది అంటే పరిపక్వత, అంటే పరిపూర్ణంగా మనం ఒక టాపిక్ పట్ల కంప్లీట్ గ్రిప్ తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉత్సాహం అనేది వేరే ఆలోచనలు చిన్న చిన్నగా పక్కకి వెళ్ళిపోతుంటాయి. దానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టండి. సో ఇప్పుడు మీరు మన మైండ్ సెట్కి ఎప్పుడు అంటే ఒక విషయం గురించి నేను చెప్తాను చూడండి. ఒక పని ఉంది, ఒక సమస్య మీ ముందుంది, ఒక సవాల్ ఉంది. ఆ సవాలు కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది నేను చేయాలి అనే విషయం, దాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలి అనే ఆలోచన విధానంను బట్టి నీ మైండ్ పనిచేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏదైనా ఒక సమస్య లేదా ఒక పని చేయాలి అని నీకు గట్టిగా అనిపించినప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మామూలుగా అనిపించినప్పుడు ఎలా ఉంటుంది, దృఢంగా అంటే అసలు అనిపించినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఒక సమస్య, ఒక పని, అది నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎంజాయ్ చేయాలి, ఫోన్లలో ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఇది నేను ఇక్కడే చదవడానికి కూర్చుంటే నా మైండ్ చాలా మిస్ అయిపోతుంది, నీకు సీరియస్నెస్ లేదు, నువ్వు అసలు దాని గురించి ఆలోచిస్తలేవు. నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది లేదా పీజీ కంప్లీట్ అయింది, నీకు సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ పడింది, బట్ మనకు రాకపోయింది అంటే ఒక నెగిటివ్ ఆలోచనలతోటి నువ్వు దాని పట్ల ఫోకస్ పెట్టినప్పుడు నీ మైండ్ ఏముంటుందంటే ఇక దాని గురించి అస్సలు ఆలోచించదు, పట్టించుకోదు, ఇక కంప్లీట్గా వదిలేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే నువ్వు అనుకునే దాన్ని బట్టి నీ మైండ్ ఉంటుంది అక్కడ. రెండోది, సరే ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని నీ మనసుకు అనిపించింది. ఇక్కడ సీరియస్నెస్ లేదు కాబట్టి నీ మైండ్కి కూడా సీరియస్నెస్ లేదు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాను, ఏ ఆర్ బి. సరే ఒకసారి చూద్దాము అనుకున్నప్పటికీ సీరియస్నెస్ ఎత్తుకుంటుంది. సరే ఒకసారి ప్రయత్నిద్దాం అంటే ప్రయత్నంలో అంకిత భావం ఉండదు. ఇక మూడోది, నాకు వేరే ఆప్షన్ లేదు, ఇది నేను సాధించి తీరాల్సిందే అని నీ మైండ్ గట్టిగా చెప్పినప్పుడు నీ మైండ్కి వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఖచ్చితంగా నీకు అనుగుణంగా మారాల్సిందే, కొత్త ఆలోచనలు చేయాల్సిందే, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని తీసుకెళ్ళడానికి నీ మైండ్ పూర్తిగా పనిలో మునగాల్సిందే. చూసారా, మనం అనుకునేదాన్ని బట్టి మన మైండ్ మారుతుంది. మన అధీనంలో మీకు తెలియని విషయం అది. కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు నీకు ఇష్టమైన ఫ్రెండ్ని కలవాలి, నువ్వు వెళ్ళాలి బయటికి, మధ్యాహ్నం పూట 3 గంటలకు వాళ్ళు బస్ స్టాండ్లో లేదా రైల్వే స్టేషన్లో దిగారు, లేకపోతే ఒక కేఫ్కి రమ్మన్నారు, టీ షాప్కి రమ్మన్నారు, మీరు వెళ్ళాలి, లేదా ఇంకొక ఫ్రెండ్ షాపింగ్కి రమ్మన్నారు, వెళ్ళాలి. అమ్మ ఇంట్లో అంటుంటుంది, ఈ ఎండలు ఎక్కడికి వెళ్తారా వద్దు అని. ఎండేముందమ్మా, నేను వెళ్ళాలి అని వెళ్తారు, ఎందుకంటే అక్కడ నీకు ఇష్టం ఉంది కాబట్టి. నీకు ఇష్టం లేదు ఒక పని చేయడం, అమ్మ బొమ్మన్నది ఇప్పుడు బయటికి, అప్పుడు ఏమంటారు, బయట చూడమ్మా ఎంత ఎండ ఉందో, ఈ ఎండలో ఎవరైనా బయటికి పోతారా అంటారు. అంటే నువ్వు ఆ అంశం పట్ల ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టి నీ మైండ్ మారుతుంది. చూసారు, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీ మైండ్కి ఆప్షన్ ఇవ్వకండి, ఏఆర్బి అనే ఆప్షన్ ఇవ్వకండి, ఓన్లీ ఒకటే ఆప్షన్, నువ్వు చదవాల్సిందే. నేను 100% ఎఫర్ట్స్ బట్టి ఇప్పుడు చదువుతాను, వస్తుందా రాదా అనేది తర్వాత విషయం, తర్వాత చూసుకుందాం. ముందైతే నేను గట్టిగా ప్రయత్నించాలి అన్నప్పుడు నీ మైండ్ గట్టిగా వింటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, నేను మధ్యలో క్విట్ చేస్తున్నాను అన్న క్వశ్చన్కి ఇక్కడ మీకు ఆన్సర్ ఉంది. నేను గట్టిగా చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ నీ మైండ్ని సెట్ చేసుకున్నావు, ఉద్యోగం ఎందుకు రావాలో చెప్పుకున్నావు, దానివల్ల నీకు ఏం జరుగుతుంది అనేది నీ మైండ్కి కన్విన్స్ చేసావు. ఇక గట్టిగా నువ్వు అనుకున్నప్పుడు నీ మైండ్కి ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతుంది, ఎందుకు వేరే ఆలోచనలు వస్తాయి, లేదు కదా. ఖచ్చితంగా నువ్వు అనుకున్న విధంగా కూర్చొని తీరుతుంది. తర్వాత ఈ రెండు విషయాలలో మీరు ఫుల్ మైండ్ని అధీనంలో తెచ్చుకున్నాక మూడొక విషయం ఏంటిది, ఏకాగ్రత సాధించలేక. ఈ 2 ఆప్షన్ లేదు అని నీ మైండ్ని ట్యూన్ చేశాక ఆటోమేటిక్గా ఏకాగ్రత వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకు ఎగ్జామ్లో వస్తుందని నీకు ముందు తెలుసు, అంతకుముందు చదవలేదు, అప్పుడే చదువుతున్నావు. అప్పుడు నీ మైండ్ ఎలా ఉంటుంది, ఆ చదివిన కాసేపైనా నీ మైండ్కి ఎక్కేస్తుంది, అది ఎంతో అంత పోయి రాయడానికి ట్రై చేస్తావు, అవునా కదా. అంటే అవసరము అనేది నీ ఏకాగ్రతని డామినేట్ చేస్తుంది. జాబ్ తెచ్చుకోవడం నీ అవసరం అన్నప్పుడు నీకు ఎందుకు ఏకాగ్రత ఉండదు,
ఎవరి చేతిలో ఉంది నీ ఏకాగ్రత? నీ చేతిలోనే కదా ఉండాల్సింది. నీ మైండ్ నీ చేతిలో ఉందా, నీ రిమోట్ ఇంకెవరి చేతిలోనే ఉందా? మరి నీ మైండ్ నీ చేతిలో ఉన్నప్పుడు రిమోట్ కూడా నీ చేతిలోనే ఉండాలి, నీ అధీనంలో నువ్వు తెచ్చుకోవాలి. అందుకని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా సరే ముందుగా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రణాళిక ఏంటి, ఏం సబ్జెక్టు చదవాలి, ఇదంతా తర్వాత. కానీ అసలు నీ మైండ్ ఎలా ఉంది అనేది ప్రైమరీ. కాబట్టి మైండ్ సెట్ని మైండ్ఫుల్గా నీ మైండ్లో ముందు నీ లక్ష్యాన్ని నింపి పెట్టాలి, ఫుల్గా నింపేయాలి. మైండ్ఫుల్ ప్రిపరేషన్ అంటారు, జాగరూకత. అసలు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇదే నాకు అన్నట్టుగా నీ మైండ్ని సెట్ చేసుకుని ముందుగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు, 100% సాధిస్తారు. కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని కష్టపడేది ఏదో సిన్సియర్గా కష్టపడండి, అంకిత భావంతో కష్టపడండి, ఒక అజ్ఞాత వాసిలా మారండి. నో ఫోన్, నో ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎంజాయ్మెంట్ మన 30 ఏళ్ళలో 60-70 ఏళ్ళల్లో కూడా చేయొచ్చు. కానీ చదవడం అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక్కసారి వచ్చినటువంటి అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటే మళ్ళీ అవకాశం వచ్చేసరికి మన ఆలోచన విధానం మారొచ్చు, మన జీవన విధానం మారొచ్చు. ఇప్పుడున్న టెంపో అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ముందుగా మైండ్ఫుల్నెస్, ఒక అంశాన్ని మీ మైండ్లోకి 100% ఎక్కించడానికి ట్రై చేయండి. ఆ అంశం ఏంటి? మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, ఫలానా ఉద్యోగం నేను సాధించాలి అని. ఓకే, సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.